ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న వెహికల్ ట్రాఫిక్ చలాన్లు డిస్కౌంట్ తో క్లియర్ చేసుకునేందుకు లాస్ట్ డేట్ ని జనవరి 31 వరకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమందికి ట్రాఫిక్ చలాన్ పే చేసినా కూడా పెండింగ్ చలాన్లు ఆన్లైన్ లో అదే విధంగా చూపిస్తున్నాయి. మరి కొంతమందికి పేమెంట్ డెబిట్ అవుతుంది కానీ రిసిప్ట్ అనేది జనరేట్ కావడం లేదు. అండ్ కొంతమందికి అసలు పేమెంట్ పేజీ ఓపెన్ కావడం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా పే చేయాలి, ఏ పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను డిస్కౌంట్ లో పే చేయడానికి రెండు మార్గాలైతే ఉన్నాయి. అందులో మొదటిది echallan.tspolice.gov.in అనే వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ది మొబైల్లో చేసుకోవాలనుకునే వారు పేటిఎం యాప్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అయితే పేటిఎం ద్వారా ఈ ట్రాఫిక్ చలాన్ పేమెంట్ ఫెయిల్ అయితే అందుకు పేటిఎం యాప్ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కంప్లైంట్ ఉంటే వారికి మాత్రమే తెలియజేసేందుకు అవకాశం ఉంది. అదే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ నుండి చేస్తే అందులో ఏదైనా ఇష్యూ వస్తే కంప్లైంట్ చేయడానికి మనకు ఒక వాట్సాప్ నంబర్ కూడా అందించడం జరిగింది. సో చలానా పే చేయడానికి మనం గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళాక మీ వెహికల్ నంబరు, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తే మీకు పెండింగ్ చలాన్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. వాటన్నిటి మీద టిక్ మార్క్ పెట్టేసి మీకు ఇక్కడ కింద ఇచ్చిన పేమెంట్స్ మెథడ్స్ లో మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మరో 5 పేమెంట్ గేట్వేస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇందులో మీరు బిల్డెస్క్ కానీ లేదా HDFC కానీ యూజ్ చేయండి. వీటి ద్వారా మనకి పేమెంట్ ఫెయిల్యూర్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ పేమెంట్ గేట్వేస్ ద్వారా 99% సక్సెస్ రేట్ అయితే ఉంది. సో మీరు బిల్డెస్క్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ OTP మీద క్లిక్ చేస్తే ఒక OTP వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రిఫరెన్స్ నంబర్ని మీరు నోట్ చేసుకొని కానీ లేదా ఫోటో తీసుకొని కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే లేదా పెండింగ్లో ఉంటే ఈ రిఫరెన్స్ నంబర్ ద్వారా మాత్రమే మనము ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మరియు అమౌంట్ రిఫండ్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. తర్వాత అది సబ్మిట్ చేసేసాక మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది చేసేయచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిపోగానే పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వకపోతే మళ్ళీ మెయిన్ పేజ్లోకి వచ్చేసి అక్కడ మనకు పైన కనిపించే ట్యాబ్లో పేమెంట్ రిసిప్ట్ అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబరు మరియు కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు రిసిప్ట్ అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ సర్వర్ ఇష్యూ ఉండి మీకు అక్కడ రిసిప్ట్ చూపించకపోతే 24 hours తర్వాత మళ్ళీ ట్రై చేయండి. అయినా కూడా ప్రాబ్లం ఉంటే మీకు పైన కాంటాక్ట్ అస్ అనే ట్యాబ్ ఉంటుంది. అందులో మీకు ఒక వాట్సాప్ నెంబర్ అయిన 8712661690 అయితే ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబరు అలాగే మీ వెహికల్ నంబరు మెసేజ్ చేసి మీ ఇష్యూని డిస్క్రైబ్ చేస్తే వారు మీ ఇష్యూని క్లియర్ చేస్తారు. అది కూడా వితిన్ 24 hours. అలా కాకుండా సర్వర్ ఇష్యూ కానీ బ్యాంక్ ఇష్యూ కానీ ఏదైనా ఉండి మీ అమౌంట్ డెబిట్ అయ్యి 24 hours తర్వాత కూడా మీ చలాన్లు క్లియర్ కాకపోతే ఒక 7 days వెయిట్ చేయండి. మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ చేయబడుతుంది. తర్వాత మళ్ళీ మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇవి కాక ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.